హాయ్ హలో వెల్కమ్ టు శ్రావణ హెల్త్ టిప్స్. ఈ రోజు మనం రివైవ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో డాక్టర్ సాయి సార్తో ఉన్నాం. నమస్తే సార్. హలో అండి, నేను డాక్టర్ సాయి, కన్సల్టెంట్ అనస్థీషియా, రివైవ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, ఐడిపిఎల్, బాలానగర్. సార్, అసలు ఎనస్థీషియా అంటే ఏంటి? ఎనస్థీషియాలో ఎన్ని రకాలు ఉంటాయి సార్? అనస్థీషియా అనేది బ్రాడ్గా చెప్పాల్సి వస్తే రెండు రకాలు. ఒకటి జనరల్ అనస్థీషియా అండ్ ది అదర్ థింగ్ ఈజ్ స్పైనల్ అనస్థీషియా. స్పైనల్ అనస్థీషియాలో ఏం చేస్తాము అని అంటే నడుముకి ఒక చిన్న సూది ఇచ్చి లోవర్ పార్ట్ ఆఫ్ ది బాడీని నమ్ చేసేస్తాము. ఎస్పెషల్లీ లోవర్ పార్ట్ ఆఫ్ సర్జరీస్, లోవర్ పార్ట్ ఆఫ్ అబ్డామిన్ సర్జరీస్ ఆర్ లెగ్ సర్జరీస్, కాళ్ళకి ఏదైనా సర్జరీస్ ఉంటే నడుముకి ఒక ఇంజెక్షన్ ఇచ్చి తద్వారా కింది భాగం ఏదైతే పార్ట్ ఆఫ్ ది బాడీ ఉందో దాన్ని మనం నమ్ము చేసేసి సర్జరీకి ఈజీగా చేస్తాం. జనరల్ అనస్థీషియాలో పేషెంట్ని కంప్లీట్గా పడుకోబెట్టేస్తాం. త్రూ ఐవి ఇంజెక్షన్స్ ఇచ్చి ఆర్ నరానికి ఏదైతే ఇంజెక్షన్స్ ఇచ్చి చేయగలమో దాన్ని ఇచ్చి కంప్లీట్గా పేషెంట్ని పడుకోబెడతాం. సో బ్రాడ్గా చెప్పాలి అంటే ఇవి రెండు రకాలు, జనరల్ అనస్థీషియా అండ్ స్పైనల్ అనస్థీషియా. ఇది కాకుండా రీజనల్ అనస్థీషియా అనేది ఇంకొక పార్ట్ ఉంటుంది. అది ఏంటి అని అంటే మన బాడీలో ఏదైనా స్పెసిఫిక్గా ఒక పార్ట్ ఆఫ్ బాడీనే కంప్లీట్గా నమ్ము చేయొచ్చు. ఎగ్జాంపుల్, సపోజ్ ఒక చెయ్యి ఆపరేషన్ ఉంది అనుకుందాం, ఆ చెయ్యి వరకే ఒక ఇంజెక్షన్ ఇచ్చేసి దానికి సప్లై చేస్తున్న నర్వ్స్ని బ్లాక్ చేయొచ్చు ఒక సర్టెన్ టైం పీరియడ్ కోసం. అంటే ఒక 3 or 4 hours మనం కంప్లీట్గా బ్లాక్ చేసి తద్వారా ఆపరేషన్ని ఈజీగా చేసుకోవడానికి ఆ ఇంజెక్షన్స్ ఇచ్చి చేయొచ్చు. దాన్ని రీజనల్ అనస్థీషియా అంటారు. సో ఇవి చాలా రకాలు మన బాడీలో. ఏ పార్ట్ ఆఫ్ బాడీని కంప్లీట్గా నమ్ చేయాలో ఆ పార్ట్కి సప్లై చేస్తున్న నర్వ్కి వెళ్ళి ఆ ఇంజెక్షన్ ఇస్తే తద్వారా అది ఈజీ అవుతుంది ఆ ప్రాసెస్. సో బ్రాడ్గా చెప్పాలంటే జనరల్ అనస్థీషియా అండ్ స్పైనల్ అనస్థీషియా అండ్ ది రీజనల్ అనస్థీషియా. స్పైనల్ అనస్థీషియాకి జనరల్ అనస్థీషియాకి ఎలాంటి డిఫరెన్స్ ఉంటుంది? స్పైనల్ అనస్థీషియా అనేది ఓన్లీ లోవర్ పార్ట్ ఆఫ్ బాడీలో ఉండే సర్జరీస్ వరకే మనం ఉపయోగిస్తాము. లైక్ సిజేరియన్ డెలివరీ ఆర్ కాలుకి ఏదైనా ఫ్రాక్చర్ ఉంది ఆర్ బాటమ్ సర్జరీస్ ఏమన్నా ఉన్నాయి, అప్పుడు వరకు మాత్రమే మనం ఒక నడుముకి ఇంజెక్షన్ ఇచ్చి లోవర్ పార్ట్ ఆఫ్ ది బాడీని నమ్ చేసుకొని సర్జరీస్ చేసుకుంటాం. ఇది స్పైనల్ అనస్థీషియా. జనరల్ అనస్థీషియా అనేవి అప్పర్ పార్ట్ ఆఫ్ ది బాడీ ఆర్ హెడ్ సర్జరీ, నెక్ సర్జరీ, చెస్ట్కి ఏమైనా సర్జరీస్ ఆర్ అప్పర్ పార్ట్ ఆఫ్ ది అబ్డామిన్ సర్జరీస్ అట్లాంటివి ఏమైనా చేయాలి అనుకున్నప్పుడే జనరల్ అనస్థీషియా ఇస్తాం. ఇవి బ్రాడ్గా రెండు రకాలు. ఎనస్థీషియాకి ముందు ఎంత గ్యాప్లో తినాలి అంటారు సార్? ఇది ఎన్బిఎం గైడ్ లైన్స్ అనేవి కొన్ని ఉన్నాయి. దాంట్లో ఎస్పెషల్లీ సాలిడ్స్కి అయితే వెరీ స్ట్రిక్ట్గా రూల్స్ ఉంటాయి కొన్ని. దాంట్లో పర్టికులర్గా చెప్పుకోవాలి అని అంటే సాలిడ్స్కి 6 hours మినిమం నిల్ బై మౌత్. ఎన్బిఎం అనేది నిల్ బై మౌత్. సో నోటి ద్వారా ఏమీ తీసుకోకుండా మినిమం 6 hours ఉంటేనే ఏ టైప్ ఆఫ్ అనస్థీషియా అయినా ఇవ్వగలుగుతాం. సపోజ్ లిక్విడ్స్లో మళ్ళీ రెండు రకాలు. ఏదైనా ఫ్రూట్ జ్యూసెస్, పల్పీ జ్యూసెస్, పల్ప్ ఉన్నవి అట్లాంటివి అయితే మినిమం 4 hours. క్లియర్ లిక్విడ్స్ లైక్ వాటర్ కానీ ఫ్రూట్ జ్యూసెస్లో క్లియర్గా ఉన్న ఫ్రూట్ జ్యూసెస్ కానీ వాటికి మినిమం 2 hours. సపోజ్ ఇదే విషయాన్ని మనం చిన్నపిల్లల్లో తీసుకుంటే, చిన్నపిల్లల్లో ఇన్ఫాంట్ కానీ కిడ్ కానీ చైల్డ్ కానీ బ్రెస్ట్ మిల్క్ తీసుకున్నాడు అనుకోండి, అప్పుడు సేమ్ సాలిడ్స్కి ఉన్న గైడ్ లైన్సే వర్తిస్తాయి. మినిమం ఆఫ్ 4 to 6 hours ఖచ్చితంగా నిల్ బై మౌత్ ఉంచాలి. అప్పుడే మనం ఏ రకమైన అనస్థీషియా అయినా ఇవ్వగలుగుతాం. ప్లీజ్ లైక్, share and subscribe Shravana Health Tips.